గం గణపతయే నమః. హరిః ఓం. స్కంద పురాణాంతర్గత శ్రీమద్ రామాయణ మహత్యం గురించి చెప్పుకుంటున్నాం. గౌతముడు ఈ విధంగా పలికాడు: ఓ విప్రా, కార్తీక మాసమునందలి శుక్లపక్షమున పాడ్యమి నుండి 9 దినముల భక్తి శ్రద్ధలతో సాదరముగా రామాయణ కథామృతమును గ్రోలుము. నీటి నుండి 12 సంవత్సరం కాలము ముగియగనే ఈ రాక్షసత్వము నుండి నీకు విముక్తి కలుగును. అంతవరకును ఈ శాప ఫలితము అనుభవించవలసినదే అని గౌతముడు చెప్పాడు. దానికి విప్రుడు, వెంటనే విప్రుడైన ఆ సౌధాంసుడు గురువు పలికిన అనుగ్రహ వచనములకు సంప్రీతుడై ఆయన పాదములకు నమస్కరించి ఈ విధంగా అన్నాడు: ఓ గురువరా, ఈ రామాయణమును రచించిన మహాత్ముడెవరు? ఇందలి వృత్తాంతము ఎవరిది? మొదలగు విషయములను అన్నింటినీ సంగ్రహంగా తెలుపుము. ఓ విప్రుడా, వినుము. రామాయణ మహాకావ్యమును వాల్మీకి మహర్షి రచించెను. ఆ రామ వృత్తాంతమును శ్రద్ధాధరములతో విన్నవాడు తన పాపముల నుండి విముక్తుడై మరలా తన రూపమును పొందును. దేవ కార్యార్థమై శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా ఈ లోకమున అవతరించెను. అతడు రావణాది రాక్షసులను హతమార్చెను. ఆ మహాత్ముని చరిత్రను వినుము. మహిమాన్వితమైన ఆ రామాయణమును సమస్త పాపములను రూపుమాపును. దానిని కార్తీక శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు విన్నచో మహాపుణ్య ఫలము లభించును అని పలికి తపోబల సంపన్నుడైన గౌతమముని తన ఆశ్రమమునకు వెళ్ళెను. రాక్షస శరీరము ప్రాప్తించిన కారణముగా ఆ విప్రుడు మిక్కిలి దుఃఖితుడయ్యెను. అతడు నిత్యము అమితమైన ఆకలి దప్పులతో అలమటించుచుండెను. అందువలన అతనిలో కోపము మెండెయ్యెను. అతడు నల్ల త్రాచుపాము వలె భయంకరుడై నిర్జనములైన వన ప్రదేశములలో తిరుగసాగెను. వివిధములగు ప్రసిద్ధములైన క్రూర మృగములు, మనుష్యులు, సర్పములు, పక్షులు, వానరములు మొదలగు ప్రాణులన్నింటినీ అతడు భక్షించుచుండెను. ఓ విప్రులారా, ఆ రాక్షసుని కారణముగా అనేకములైన ఎముకల తోడను, పసుపు, ఎరుపు, కళేబరములతోనను, రక్తమును ద్రాగడి భూత ప్రేతముల తోడను నిండి అతడి ఆ ప్రదేశములన్నీయును భయంకరముగా ఉండెను. అతడు 100 యోజనముల వైశాల్యము గల ఆ భూభాగమునంతయును 6 మాసములలోనే మిగుల కలుషితమునర్చి అంటే పాడుచేసి మిక్కిలి పిమ్మట మరియొక వనమునకేగెను. అక్కడ కూడా అతడు నిత్యము నరమాంసమునే భక్షింపదొడంగెను. సకల ప్రాణులకు భయంకరుడైయున్న ఆ రాక్షసుడు క్రమముగా నర్మదా నదీ తీరమునకు చేరెను. ఇంతలోపల మిగులు ధార్మికుడైన ఒకానొక విప్రుడు అతడికి ఈతించెను. అతడికి వచ్చిన ఆ బ్రాహ్మణుని పేరు గర్గుడు. అతడు సుప్రసిద్ధుడు. కళింగ దేశమునకు చెందినవాడు. అతడు తన భుజముపై గంగా జలములతో నిండిన పాత్రను మోయుచు విశ్వేశ్వరుని స్తుతించుచు శ్రీరాముని నామములను గానము చేయుచు మిగులు సంతోషముతో అతడికి చేరెను. రాక్షసుడు మారియున్న ఆ సుదాసుడు అతడికి విచ్చేసిన ఆ మునీశ్వరుని చూచి, నాకు నేటికి కావలసిన ఆహారము లభించినది అని అనుకొనుచు అతడు చేతులు పైకెత్తి ఆ మునిని సమీపించెను. ఆ గర్గ మహర్షి కీర్తించుచున్న దైవనామములు విని అతడు దూరముననే నిలబడిపోయెను. ఆ బ్రాహ్మణోత్తముని చంపుటకు అశక్తుడై ఆ రాక్షసుడు ఆయనతో ఇట్లు పలికెను: ఏమాశ్చర్యము ఓ భద్రుడా! ఓ మహాభాగా! మహాత్ముడవైన నీకు నమస్కారము. మీ దైవనామస్మరణ ప్రభావమున నా వంటి రాక్షసులు కూడా దూరముననే నిలిచిపోవుచున్నారు. నేను ఇదివరలో లెక్కలేనంత మంది బ్రాహ్మణులను భక్షించియుంటిని. ఓ బ్రాహ్మణుడా! దివ్యనామము అను ఆయుధమే నీకు భద్ర కవచమై మహాభయము నుండి నిన్ను కాపాడుచున్నది. అయ్యా! భగవంతుని నామములను స్మరించినంత మాత్రముననే రాక్షసులమైన మేము కూడా పరమశాంతిని పొందుచుంటిమి. భగవంతుని మహిమ నిజంగా ఎంత గొప్పది! ఓ మహాత్మా! నీవు అన్ని విధములుగా రాగద్వేషములు లేనట్టి బ్రాహ్మణోత్తముడవు. కనుక నీవు రామకథను తెలిపి దాని ప్రభావంతో మహాపాపినైన నన్ను ఈ రాక్షస రూపము నుండి విముక్తుని గావింపుము. ఓ మునీశ్వరా! నేనిదివరలో నా గురువును అవమానించితిని. తత్ఫలితంగా రాక్షస శరీరమును పొందుము అని శపించబడితిని. పిమ్మట గురువు నన్ను అనుగ్రహించి నాతో ఇట్లు వచించెను: పూర్వకాలమున వాల్మీకి మహర్షి శ్రీ రామగాథను ఒక మహాకావ్యముగా రచించెను. కార్తీక మాస శుక్లపక్షమునందు 9 దినములు ప్రయత్నపూర్వకంగా దీనిని వినుట వలన మహాపుణ్య ఫలము లభించును. ఇంకను
ఆ మహాత్ముడు మనోహరమైన శుభప్రదమైన వచనాలను ఇట్లు నుడివెను. పాడ్యమి నుండి 9 దినములు రామాయణ కథామృతమును గ్రోలవలెను అని అప్పుడు ఆ రాక్షసుడు ఆ మునితో, సర్వశాస్త్రార్థ కోవిద మహాత్మా, పూజ్యుడవైన ఓ గర్గ మహర్షి, అందువలన ఆ పవిత్ర కథను వినిపించి పాపాత్ముడనైన నన్ను శాప విముక్తిని గావించి రక్షింపుము అని విన్నవించెను. నారద మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. శ్రీమద్ రామాయణ మహిమను గూర్చి రాక్షసుడు ఇట్లు పలుకగా, వినిన పిమ్మట ఆ గర్గ మహర్షి మిగులు ఆశ్చర్యమున మునింగెను. అనంతరము రామనామ స్మరణమునందే నిమగ్నుడైయుండెడి ఆ బ్రాహ్మణుడు సౌదాసుడు అను రాక్షసునితో ఇట్లు వచించెను. మహాత్ముడవైన ఓ రాక్షసోత్తమా, నీ బుద్ధి పవిత్రమైనది. ఈ కార్తీక మాసమునందలి శుక్లపక్షమున రామాయణ పుణ్య కథను శ్రద్ధగా వినుము. రామభక్తి నిరతుడవై రామనామ మహాత్యమును భక్తితో ఆలకింపుము. శ్రీరాముని ధ్యానమునందే నిరతులైన వారిని ఎవ్వరునూ బాధింపజాలరు. రామభక్తి పరులు ఉన్న చోట త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉందురు. రామాయణ ప్రవచనము శ్రవణము చేయుచుండెడి నరులున్న చోట దేవతలు, సిద్ధులు మొదలగు ద్విజాతుల వారును ఉందురు. అందువలన కార్తీక మాసమునందలి శుక్లపక్షమునందు 9 దినములు అనుక్షణము సావధానుడవై రామాయణ గాథను వినుము. ఆ పవిత్ర రామాయణ వృత్తాంతమును విన్నంత మాత్రముననే ఆ సౌదాసుని రాక్షసత్వము తొలగిపోయెను. అంతట అతడు రాక్షస స్వభావము నుండి బయటపడి దేవతా సముడయ్యెను. పిదప ఆ బ్రాహ్మణోత్తముడు కోటి సూర్యకాంతులతో తేజరిల్లెను. అంతట శ్రీరామచంద్రుడు శంఖ చక్రముల గదను ధరించి అభయహస్తములతో అచట ప్రత్యక్షమై విప్రోత్తముడైన సౌదాసుని కొనియాడిన పిమ్మట ఆ ప్రభు పరంధామమునకు చేరెను. ఓ విప్రులారా! అందువలన కార్తీక శుద్ధ పాడ్యమి నుండి 9 దినములు ప్రవచించబడు రామాయణ కథామృతమును ఆస్వాదింపుడు. ఆ రామనామ స్మరణ ప్రభావముననే మానవులు సమస్త మహాపాతకముల నుండియు విముక్తులై పరమగతిని పొందుదురు. రామాయణ నామమును ఒక్కసారి అయినను ఉచ్చరించిన వారు వెంటనే పాప విముక్తులై వైకుంఠమునకు చేరుదురు. ఈ రామాయణ గాథను భక్తితో పఠించెడి వారును, వినిడి వారును శీఘ్రముగా గంగా స్నాన పుణ్య ఫలములను పొందెదరు. సనత్కుమారుడు ఈ విధంగా అడిగాడు. మునిలోకమునకే వన్నెదెచ్చిన ఓ నారద మహర్షి, నీవు నుడివిన ఈ గాథ మిగులు ఆశ్చర్యమును గొలుపుచున్నది. రామాయణ మహాత్మ్యమును ఇంకను విపులముగా వివరింపుము. మరియు ఇతర మాసములలో రామాయణ పఠన శ్రవణముల ఫలితములను కూడా దయతో తెలుపుము. ఓ మునీశ్వర, ఆ విశేషములను మీ నోట విన్నప్పుడే మాకు నిజమైన తృప్తి కలుగును. నారద మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. ఓ మహర్షులారా! శ్రీరాముని మహిమను భక్తితో వినుటకు ఉద్యుక్తులైన మీరందరును యథార్థముగా ధన్యాత్ములు. ఇందు సందేహము లేదు. ఎవరెంతగా ప్రయత్నించినను శ్రీరాముని మహాత్మ్యమును గూర్చి వినుడి భాగ్యము అబ్బుట దుర్లభము అని బ్రహ్మవాదులైన మునులు పేర్కొనిరి. ఓ ఋషులారా, వినుడు. చిత్రమైన ఈ రామాయణ ఇతిహాసమును అతి ప్రాచీనమైనది. సమస్త పాపములను పారద్రోలునది. సమస్త క్లేశములను నిర్మూలించునది. పూర్వకాలమున ద్వాపర యుగమున సుమతి అను ఒక మహారాజు కలడు. అతడు చంద్రవంశమున పుట్టినవాడు, సద్గుణ సంపన్నుడు, 7 ద్వీపములకు ఏకైక ప్రభువు, ధర్మాత్ముడు, సత్యసంధుడు, సకల సంపదలతో తులతూగుచున్నవాడు. అనుక్షణము రామకథలను వినుటయందే నిమగ్నమైయుండెడివాడు. అహంకారము లేనివాడు. అతడు నిరంతరము స్వయంగా శ్రీరామును పూజించుచుండయేగాక రామ పూజా పరాయణులను భక్తి శ్రద్ధలతో సేవించుచుండెడివాడు. పూజ్యులను పూజించుటలో నిరతుడు. ఎట్టి తారతమ్యములను చూపక అందరినీ సమానంగా గౌరవించుచుండెడివారు. ఉదార బుద్ధి గలవాడు. ఆ రాజు అందరికిని, అంటే సమస్త ప్రాణులకును మేలు చేయుచుండెడివాడు. తనకు ఇతరులు చేసిన మేలును మరువనివాడు. అతడు చక్కని కీర్తి ప్రతిష్టలు గలవాడు. ఆ సుమతి ప్రభువు యొక్క భార్య మిగుల గుణవంతురాలు. ఆమె పేరు సత్యవతి. ఆమె సర్వ శుభ లక్షణములు గలది. పతివ్రత. ఆమె తన పతిని ప్రాణములతో సమానంగా చూచుకొనును. ఆ దంపతులు ఇరువురును నిరంతరము రామాయణ పఠన శ్రవణములందే నిమగ్నులయ్యుందురు. వారు నిత్యము అన్నదానములతో, జలదానములతో భూతతృప్తి కలిగించుచుందురు. వారు చెరువులను, ఉద్యానవనములను, దిగుడు బావులను అసంఖ్యాకములుగా నిర్మింపజేసిరి. మహాత్ముడైన ఆ మహారాజు ప్రవచన సమయమునందును, శ్రవణ సమయమునందును భక్తి శ్రద్ధలతో రామాయణమునందే నిమగ్నుడైయుండును. ఇట్లు సంతతము రామ సేవా తత్పరుడగును.
ధర్మాచరణమునందు కుశలుడను అయిన ఆ ప్రభువును